వెల్కమ్ బ్యాక్. ఆపరేషన్ సింధూర్పై ఆర్మీ మాజీ అధికారి దినేష్ హర్షం వ్యక్తం చేశారు. పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడితే భారత సైన్యం చూస్తూ ఊరుకోదని, ప్రధాని మోడీ నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉన్నామని దినేష్ తెలిపారు. కేవలం ఉగ్రవాద స్థావరాలపైనే సైన్యం దాడులు చేసిందంటున్న మాజీ లెఫ్టినెంట్ కల్నల్ దినేష్తో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోనే ఉగ్రవాద స్థావరాలపైన కూడా ఈ యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి చేసింది. ఈ దాడిలో ఇప్పటికే చాలామంది చనిపోయినట్లు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి లెఫ్ట్ కల్నల్ ఎన్ దినేష్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్సు భారత్ సింధూర్ ఆపరేషన్ చేసినటువంటి దాడిని దీనిపైన ఏమంటారు? అది ఆపరేషన్ సింధూర్ అనేది సిర్ఫ్ అంటే ఓన్లీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసింది కాదండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది వచ్చి 3 దళాలు అంటారు కదా, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, ముగ్గురు కలిసి చేసిన ఆపరేషన్ ఇది. దీని వెనకాల ముగ్గురు చీఫ్స్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ డోవల్ గారు, అన్నిటికంటే ముఖ్యం మన ప్రైమ్ మినిస్టర్ గారి నేతృత్వంలో ఈ ఆపరేషన్ ప్లాన్ జరిగింది. నిన్న రాత్రి అరౌండ్ 12:31 మధ్యలో ఈ ప్రెసిషన్ స్ట్రైక్స్ అనేవి జరిగాయి. అండ్ ఇది ఓన్లీ టెర్రరిస్ట్ స్థావరాల మీద జరిగిన అటాక్ మాత్రమే. చాలామంది అంటుంటారు ఇది పాకిస్తాన్ సివిలియన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యారు అని. అలాంటి వాటిని నమ్మకూడదు. ఇట్ ఈస్ ఓన్లీ ఆన్ టెర్రరిస్ట్ హైడౌట్స్ కానీ టెర్రరిస్ట్ స్థావరాలు, టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంపులు మాత్రమే జరిగిన అటాక్ అండి ఇది. ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపైన కాదు, ప్రజలపైన దాడి చేశారు అని చెప్పి కూడా పాకిస్తాన్ ఖండిస్తూ ఉంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్? ఏ దొంగ అయినా నేను దొంగతనం చేశానని ఒప్పుకుంటారండి, ఎవరు ఒప్పుకోరు. అలాగే మన మిలిటరీ వాళ్ళు చెప్పినట్టు, మన మినిస్టర్సు, ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పినట్టు ఇది ఓన్లీ అండ్ ఓన్లీ పాకిస్తాన్ ట్రైనింగ్, టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంప్స్ మీద జరిగిన అటాక్ మాత్రమే. మిగతా ఇలాంటివన్నీ ఇలాంటప్పుడు వస్తూ ఉంటాయండి. సివిలియన్స్ కూడా హర్ట్ అయ్యారు, దేశ జనాభా మీద కూడా జరిగిన అటాక్ అది ఇది అని. అలాంటి వాటిలన్నీ నమ్మే టైం కాదండి ఇది. ఇది ఓన్లీ మనం మన గవర్నమెంట్ మీద నమ్మకం చూపించాలి, మన ఆర్మడ్ ఫోర్సెస్ మీద నమ్మకం చూపించాలి. అండ్ ఆర్మడ్ ఫోర్సెస్ చెప్పింది ఏంటంటే ఇది ఓన్లీ ప్రెసిషన్ స్ట్రైక్స్ ఆన్ 9 టెర్రరిస్ట్ క్యాంప్స్ అని మాత్రమే చెప్పారు. సో వీ షుడ్ స్టిక్ టు దాట్. అండ్ ఏ సివిలియన్ హర్ట్ అయినట్టు ఏ న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా చెప్పట్లేదు. సో వీ షుడ్ కరెక్ట్ అవర్ సెల్ఫ్స్. సార్, ఈ యొక్క ఉగ్రవాద స్థావరాలు పాకిస్తాన్కి సంబంధించి అంటున్నారు. ఈ యొక్క ఉగ్రవాద స్థావరాలు ఏ స్థావరాలు సార్, ఎక్కడ ఏ విధంగా వాళ్ళపైన అటాక్ చేయడం జరిగింది? సార్, ఇది ఓన్లీ ప్రెసిషన్ స్ట్రైక్స్ అంటే మిసైల్ స్ట్రైక్స్ అని మీరు సినిమాల్లో చూస్తుంటారు, పెద్ద పెద్ద హాలీవుడ్ బాలీవుడ్ సినిమాల్లో. ఇది ఓన్లీ మిలిటరీ స్ట్రైక్ క్యారీడ్ అవుట్ త్రూ ప్రెసిషన్ మిసైల్స్. అండ్ 9 స్థావరాలు మీద అటాక్ చేశారండి. ఈ 9 వచ్చి లష్కరే తోయిబా అని ఒక టెర్రరిస్ట్ సంస్థ ఉంది, దాని క్యాంపుల మీద. హిజ్బుల్ ముజాహిద్ అని ఇంకో స్థావరం ఉంది, దాని మీద. జైషే మొహమ్మద్ అని చెప్పి ఇంకో ఉగ్రవాద సంస్థ ఉంది, వీటి స్థావరాల మీద మాత్రమే జరిగిన అటాక్ అండి ఇది. ఈ 3 సంస్థల హిస్టరీ గురించి తీసుకున్నారనుకోండి, మన ఇండియాలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్లు అన్నీ ఈ 3 సంస్థలే జరిగింది. అది పుల్వామా కావచ్చు, తాజ్ హోటల్ మీద అటాక్ కావచ్చు, పార్లమెంట్ అటాక్, ఎప్పుడు పాత పార్లమెంట్ అటాక్ కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ చేసినవి ఈ 3 సంస్థలే. సో ఈ 3 సంస్థల టెర్రరిస్ట్ క్యాంపుల మీద మాత్రమే జరిగిన అటాక్ అండి ఇది. ఇటు ఏదైతే భారత్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి రాత్రి జరిగినటువంటి దాడి కూడా ఇది యొక్క ఉగ్రవాద స్థావరాలపైనే దాడులు జరిగింది. దీంట్లో ప్రధానంగా ఆర్మీకి సంబంధించినటువంటి 3 సంస్థలు దీంట్లో పనిచేశాయి. దీనికి అంతా కూడా భారత ప్రధానమంత్రి నేతృత్వంలోని ఈ యొక్క దాడి కూడా జరిగినట్లుగా చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా ఈ యొక్క ఉగ్రవాదకు సంబంధించినటువంటి దాడులు కూడా ఈ యొక్క లష్కరే తయ్యబ్కి సంబంధించినటువంటి సంస్థలపైన కూడా ఈ యొక్క దాడులు జరిగాయని చెప్పి కూడా ఎక్కడ పాకిస్తాన్ ప్రజలపైన కూడా దాడులు జరగలేదు. ఇవన్నీ కూడా దుష్ప్రచారం అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు.